హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేము మొన్న దేవీపట్నం వెళ్ళాం. సరదాగా కూరగాయలు గట్ట అన్నీ పట్టుకేసుకుని వెళ్ళాం. గోదావరి మధ్యలో నుంచి ఆ పడవ మీద వెళ్తూ ఉంటే చుట్టూరు పండ్లు ఉండి మంచిగా భలే అనిపిస్తుందండి. ఫోటో షూట్ మాత్రం ఎరగదీసేద్దాం లొకేషన్. అక్కడ వంట మొదలెట్టేసాం. కొత్త కొత్త గిన్నెల్లో పొలాల పొయ్యి మీద రైస్ పెట్టేసుకున్నాం. శుభ్రంగా తర్వాత రైస్ అయిపో కర్రీ కూడా వండేసాం. వెజిటేబుల్ కర్రీ, వంకాయని బంగాళదుంప కొత్తిమీర వేసి ఎరగదీసాం. కొన్ని నిమిషాలకే కర్రీ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోతే శుభ్రంగా ఎలాగా మబ్బేసి ఉంది కాబట్టి క్లైమేట్ చల్లచల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా అక్కడ వంటలు చేసుకుని అయితే తిన్నాం. శుభ్రంగా కూడా అక్కడ కొన్ని ఫోటోలు దిగి కొన్ని వీడియోలు తీసుకుని శుభ్రంగా మేమందరం కూడా బాగానే ఎంజాయ్ చేసాం. నీట్గా ఒక చెట్టు కింద పెట్టేసుకొని రైస్ కర్రీ గట్ట పెట్టేసుకొని శుభ్రంగా మేము హ్యాపీగా అయితే బాగా ఎంజాయ్ చేసాం. అల్లం పచ్చడి కూడా ఉంది మన దగ్గర, అది కూడా వేసుకుని తినేసాం వేడివేడిగా. సో మార్నింగ్ వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ వచ్చేసాం. సో దేవీపట్నం దగ్గర కొంచెం అగ్రహారం అని ఒక ఊరు ఉండేదంట. మరి అక్కడ ఇప్పుడు ఏమీ లేవు, అన్నీ పొలాల్లాగా ఉన్నాయి. శుభ్రంగా వేసుకొని ప్లేట్లు కడిగేసుకొని తినేసేసి శుభ్రంగా నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం ఎంజాయ్ చేసి కొన్ని ఫోటోలు తీసుకొని నేను కూడా వంట మేస్తారు మనమే కాబట్టి మన వంట ఎలాగుంటుందో మనకే తెలుసు. సూపర్ కొంచెం అక్కడ గొర్రెలు కాసు వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు మకం వేసి, వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడే సరదాగా అలా తిరిగేసేసి వచ్చేసారండి. అంతే, రైట్.